పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఆయన చిత్తం చొప్పున చెయ్యాలి. ఆయన చిత్తం చొప్పున చేయడము అనేసి అంటే మనం గమనించుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు అనేసి అంటే 24వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూసుకున్నట్టయితే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును అని అన్నాడు. అంటే విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని వాటి చొప్పున చేయు ప్రతివాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. అంటే వాడు తండ్రి అయిన దేవుని చేత అంగీకరించబడతాడు, పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు అనే ఒక అర్థం ఉంది అందులో మనం గమనించినట్టు. కాబట్టి విషయం ఏంటి అంటే ఈరోజు క్రైస్తవులమైన మనము దేవుడి నుంచి ఏం పొందుకున్నప్పటికీ, ఎంత గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా దేవుని చిత్తం చొప్పున చేయనట్టయితే ఆ విషయాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 22లో ఏముంటుందంట అంటే, ఇక్కడ ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యంలోను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. 23వ వచనం, అప్పుడు నేను మిమ్ముని ఎన్నడూనూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అంటున్నా. అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ ప్రవచించడం కావచ్చు, లేదా దెయ్యాలను కొట్టడం కావచ్చు, లేదా చెప్పాలంటే ప్రవచించడం కావచ్చు, దెయ్యాలను వెళ్ళగొట్టడం కావచ్చు, ఇంకా అద్భుతాలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చూసినట్టయితే చాలా గొప్ప కార్యాలు. ఇంకా వీటన్నిటిని చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మన ముందు తరాల్లో చూసినట్టయితే, ఇంకా మొదటి శతాబ్దం నుంచి కూడా చూసినట్టయితే, అయితే వాటిని బట్టి ప్రభు వారిని అంగీకరించే ఒక అవకాశం ఉండదు. మరి దేనిని బట్టి ప్రభు వారిని అంగీకరించే అవకాశం ఉంటుంది అంటే, ఆయన ఏదైతే తండ్రి అయిన దేవుని చిత్తాన్ని చూపించాడో, ఇంకా ఏవైతే పాటించమని చెప్పాడో ఆ విషయాల్ని పాటించినప్పుడు మాత్రమే ప్రభువు అంగీకరించడం జరుగుతుంది. ఇంకా అంతకంటే ముందు తండ్రి అయిన దేవుడు మెచ్చడం జరుగుతుంది, తన పరలోక రాజ్యంలోని ప్రవేశించేందుకు అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. అంటే మనం గమనించాలి, తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు పాటించడం ఎంత అంటే ఎంత ప్రాముఖ్యమో మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి ఎంత గొప్ప కార్యం చేసినప్పటికీ కూడా వాటిని బట్టి అయితే మనం